ఇద్దరు గాయపడటం కూడా జరిగింది. దీంట్లో ఈ కాంట్రాక్టర్, ఈ సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కానీ ఎక్కడ ఈఎస్ఐ ప్రీమియం కట్టకపోవడం కానీ, గ్రూప్ అది అన్లేవుడ్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం కానీ జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఏదైతే లైన్ మ్యాన్ ఉన్నారో కరెంట్ ఎలా పాస్ అయిందనేది మెయిన్ ఆఫ్ చేసిన అది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అనేది వేయడం జరిగింది. అశ్రద్ధ అనేది ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఈ కాంట్రాక్టర్ వైపు కూడా ఉంది. అయితే సుమారు ఈ లైన్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇప్పుడు కూడా సెల్ ఆఫ్ చేసి పరారులో ఉండడం జరిగింది. లైన్ మ్యాన్ అందుబాటులోకి వస్తే కానీ ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితి అయినప్పటికీ పాపం వేరే జిల్లా నుంచి ఈ కార్మికుడికి ఇక్కడ రావడం, ఇంకా బంధువులు కూడా ఎవరో రాలేదు. అయితే ఇటు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత లేబర్ కాంపన్సేషన్ యాక్ట్ కింద మరి ఈ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేమైనప్పుడు చాలా దురదృష్టకరమైన సంఘటన. చిన్న వయసు, సుమారు 21 సంవత్సరాల వయసు మరి ఒకరు చనిపోయాడు. కొంత అదృష్టం ఉండి మిగతా ఇద్దరికి కూడా స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. అయితే ఎక్సర్సైజ్ అయ్యి తీయడం జరిగింది. వాళ్ళకి తీవ్రత ఏంటంటే తీవ్రత ఏంటనేది తెలుస్తుంది, కానీ వాళ్ళు ప్రాణహాని అయితే మాత్రం వాళ్ళిద్దరికీ లేదు. చిన్న కుర్రోడు మాత్రం చనిపోవడం జరిగింది. మరి దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నెగ్లిజెన్సీ ఎక్కడుందో గుర్తిస్తాం. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత బాధ్యులను మాత్రం లైబుల్ చేస్తాం. వాళ్ళ నుంచి కాంపన్సేషన్ బాధిత కుటుంబానికి అందజేస్తామని తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముగ్గురిని దింపారండి స్థానికులు. వాడి వీడియో చూడండి ఎలాగ ఎంత ధైర్యంగా ఎక్కి తీశారో. వాళ్ళు దింపారు పాపం. అప్పటిదాకా పట్టించుకున్న వాళ్ళు లేడు, నాదులు లేడు. ఇద్దరిని కాపాడగలిగారు. ఒక అతనైతే మొత్తానికి వైర్ల మీద పడిపోయాడు. వీళ్ళు ఏం చేయలేపారు. అతనైనా వీళ్ళు ప్రాణాలు కొట్టి అలా కరెంట్ ఉందో లేదో కూడా తెలుసుకోకుండా వీళ్ళు ఎక్కేసారు. మాకేం తెలియదు సార్. మేము ఆడుకున్నాము. 30 మంది పరిగెట్టుకుని వెళ్ళాం సార్. ఒకరిని కాపాడగలిగాం సార్. అయితే యాక్చువల్లీ ఆ అబ్బాయిని చూస్తుంటే ఇద్దరి దగ్గరికి సగం వెళ్ళేవాళ్ళం సార్. ఎందుకంటే ఆ అబ్బాయి పైన ఉన్నారన్న విషయం ఈ అబ్బాయిని కాపాడి కింద దింపి బ్రీతింగ్ ఇచ్చిన తర్వాత 10 సెకండ్ ఒక 20 సెకండ్లకి ఇంకొక అబ్బాయి ఉండిపోయి పైన ఉన్నారు సార్. ఆ మీటింగ్ మెయిన్ రోడ్ నుంచి అంత దూరం సార్. ఇంకో స్తంభానికి ఆ అబ్బాయిని కాపాడిన దగ్గర నుంచి ఇతని నుంచి అతని దగ్గర స్తంభం మీద స్తంభాలు